వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఇవీస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం. రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నామండి. ఆకుకూరల పచ్చళ్ళ సిరీస్లో ఉన్నాం. చాలా చేసాం. బచ్చల కూర, చుక్క కూర అవి చేసుకున్నాము. మెంతి కూర పచ్చడి చేసుకుందాం. ఈ మెంతి కూర దీన్ని పప్పులో వేసుకోవచ్చు, వంకాయలు వాటిలలో కూరల్లో వేసుకోవచ్చు. మెంతి కూరతోటి పరోటాలు చేసుకోవచ్చు. మేథీ పరోటా ఎక్సలెంట్గా ఉంటుంది. మేథీతోటి పూరీలు చేసుకోవచ్చు. ఏమైనా చేయొచ్చండి. పచ్చడి కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎక్కువ చేదుగా అలా ఏమి ఉండదండి. చిన్న మెంతి కాదు, పెద్ద మెంతి కూర తెచ్చి కొంచెం ఈ కాడలు మరి పెద్ద పెద్ద కాడలు రానివ్వకుండా, ఇంత పెద్ద కాడొద్దు, కొంచెం ఆకులుగా తీసేసి కొంచెం కడిగేసి జాడిచ్చి పక్కన పెట్టుకోండి. పూర్తిగా ఆరిపోవాల్సిన పని ఏం లేదు. ఏదో కాస్త సుమారుగా తడిగా ఉన్నా పొయ్యి మీద వేస్తాం కాబట్టి సరిపోతుంది. దీనికి ఏంటంటే తాలింపు వేయటం, కొంచెం చింతపండు పెట్టడం. మన పాత చింతకాయ పచ్చడి ఉంటుంది, అది పెట్టచ్చు. చింతకాయలు పచ్చికాయలు ఉంటాయి, అవి పెట్టచ్చు. లేదా చింతపండు పెట్టచ్చు. మామిడికాయ కూడా పెట్టుకోవచ్చు. అందుకని మనం ఏం చేసామంటే మామిడికాయ చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాం. ఇప్పుడు సీజన్ కదా, అందుకని ఇది మామిడికాయతో చూపిద్దామని ఈ ప్లాన్ పెట్టుకున్నాను అనమాట. మామిడికాయ ముక్కలు చేసి పెట్టుకోండి, లేదా తురిమి పెట్టుకోండి, మీ ఓపిక. ఇవి మాగాయ ముక్కలు ఎండబెట్టుకుంటాంగా, అవి వేసుకోవచ్చు. లేకపోతే తురిమి మనం ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకుంటున్నాం సంవత్సరం అంతా పప్పుల్లోకి వాటిలోకి, అది కూడా వేసుకోవచ్చు. జస్ట్ తీసి అవసరమైనంత, ఇప్పుడు సుమారుగా ఒక 2 కట్టల మెంతి కూర, ఇంత కూర ఉందనుకోండి. దీన్ని గ్రాముల లెక్కలో చెప్పే ఐడియా నాకు రావట్లేదండి. ఎప్పుడు కూడా కొలతలతోటి వంట చేయకూడదు. కొన్ని పదార్థాలే కొలత కరెక్ట్గా లేకపోతే చెడిపోతాయి, అరిసెలు లాంటివి. ఇవన్నీ కూడా అందాజుగా చేసే పనులే. ఇప్పుడు ఇంత కూర ఉంది, దీనికి ఇంత చింతపండు అని, ఇంత ఉప్పు అని అలవాటుగా చేస్తుంటే వస్తుంది. ఫస్ట్ టైం రాదు, రెండోసారి మూడోసారి రాకపోవడానికి ఇది ఏమైనా బ్రహ్మ విద్య? ఏం కాదు. వంట చాలా ఈజీ. నేను చెప్పినట్టే చేయాలి, ఇలాగే చేయాలి, ఆ సిద్ధాంతాలు కూడా ఏమీ లేవండి. మనం ఎలా చేస్తే అదే రుచి, మనకి ఏది నచ్చితే అదే రుచి. మన ఊళ్ళలో ఒక్కొక్క రకం చేస్తారు, బట్ ఫాలో అయితే సరిపోతుంది. చేస్తూ ఉంటే ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుంది, కారం ఎక్కువ తక్కువ అవుతుంది, సెట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఈ పచ్చడి చేద్దామా? ఓకే. ఆ కూరను శుభ్రంగా జాడించి పక్కన పెట్టుకోండి. తిరగమాత పెడదాము. ఏదైనా ఒక మూకుడు పెట్టుకోండి. మూకుడు వేడి చేయాక నూనె వేయటం, తాలింపు పెట్టడం. దీంట్లో ఎండుమిర్చి వేసుకుంటే ఎక్కువ బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు అసలు నో. పూర్తిగా ఎండుమిర్చితోటే చేసుకుందాం ఈ పచ్చడి. ఒక స్పూన్ నూనె వేద్దాము. మెంతి పచ్చడిలో మెంతులు అక్కర్లేదండి, ఎందుకంటే సహజంగానే ఇది ఆ వాసన కలిగి ఉంటుంది కదా. కొంచెం మినపప్పు, తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు పేలిన తర్వాత ఒక స్పూను మినపప్పు, ఆవాలు మినపప్పు రెండు వేగుతూ ఉండగానే ఒక 10-12 ఎండుమిర్చి వేసేద్దాము. కొద్దిగా ఇంగువ. మీ చాయిస్లో కనుక వెల్లుల్లిపాయలు ఉంటే హ్యాపీగా వెల్లుల్లిపాయలు వేసుకోండి. నా చాయిస్లో లేదు కాబట్టి వేయట్లేదు. వేయకూడదని కాదు, హాయిగా వేసుకోవచ్చు మనకు అలవాటు ఉంటే. పోపు తీసి పక్కన పెట్టుకుందాము. మామిడికాయ కనుక కూరేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుందండి. ముక్కలు తరిగితే ఏంటంటే ముక్క మగ్గడానికి కొంచెం సమయం పడుతుంది. ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది, మామిడికాయ ముక్కలు మగ్గటం కష్టం. కొంచెం నూనె వేయండి. నూనె వేయకపోయినా కూడా పర్వాలేదు, జస్ట్ ఇవి వేడి మూకుడు మీద అది వేసేసి కాస్త మగ్గనిస్తే సరిపోతుంది. ఈ ముక్కలు మగ్గాక ఇవి తీసేసి అప్పుడు మెంతికూర పెట్టుకుందాం. దీంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు చల్లితే చాలా సులువుగా మెత్తబడిపోతాయి. ఒక నిమిషం పాటు మూత పెడతాను దీనికి. మామిడికాయ ముక్కలు మగ్గిపోయినాయండి, ఇవి తీసేద్దాము. ఈ ఉడికిచ్చిన పచ్చళ్ళల్లో తప్పకుండా మామిడికాయ మగ్గబెట్టాల్సిందే. పచ్చి మామిడికాయ వేస్తే పచ్చడి బాగా కూర్చోదు. పచ్చి మామిడికాయ వేసే పచ్చడి వేరే ఉంది, అది కూడా చూపిస్తాను. కొంచెం నూనె వేద్దాము, చాలా కొద్దిగా. ఆల్టుగెదర్ మొత్తం మీద ఒక 3 స్పూన్లు నూనె వేసాము అంతే. మనం నూనెలో ఒక చిటికెడు పసుపు వేసేసి
ఈ ఆకుకూర పెట్టేద్దాం. మెంతి కూరని మగ్గబెడుతున్నాం. ఒక నిమిషం పాటు మూత పెడితే, కొంచెం సిమ్లో పెడితే ఆటోమేటిక్గా మగ్గిపోతుంది. మన మెంతికూర మగ్గి చూడండి, మూకుడు నిండా ఉన్నది ఎంత కొంచెం అయిందో. కానీ ఇది కొంచెం పచ్చడి కూడా ఎక్కువ అన్నం కలుస్తుందండి. ఎంత బాగుంటుందో వాసన. మీకు మెంతి వాసన నచ్చేటట్టయితే దీన్ని ప్రిఫర్ చేయండి. ఇది తినడానికి మంచిది, హెయిర్కి చాలా మంచిదండి, జుట్టుకి. ఇగో వేగిపోయింది, నూనె బయటకు వచ్చేస్తుంది. స్టవ్ ఆపేసేద్దాము, దాని పక్కన వదిలేద్దాం. ఈ లోపల ఏం చేద్దాం అంటే, మన తాలింపు మామిడికాయ ముక్కలు పెట్టుకున్నాం కదా, ముందు వీటిని నూరేద్దాము. ఈ తాలింపు నలిగాక మామిడికాయ ముక్కలు నలకొట్టేద్దాము. ముక్కలు నలిగాక సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని మొత్తం నున్నగా నూరేసి, దీంట్లో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మెంతికూర ముద్దని వేసి నూరేస్తే మెంతికూర పచ్చడి రెడీ. మీరు ఒకవేళ ఇందులో చింతపండు పెట్టదలుచుకుంటే కనుక చింతపండుని వేడి నీళ్ళు పోసి తడిపి పక్కన పెట్టుకోండి. తాలింపులో చింతపండు వేసి నూరేసి అప్పుడు మనం మెంతికూర వేస్తే సరిపోతుంది. ఈ కాలం మామిడికాయల కాలం కాబట్టి చింతపండు అవాయిడ్ చేయొచ్చు కదా. చింతపండు వల్ల కొంచెం వాతం పెరుగుతుంది, ఒళ్ళు నొప్పులు అవి ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అందుకని చింతపండు తగ్గించమని చాలామంది పెద్దవాళ్ళు డాక్టర్లు చెప్తున్నారు. సీజన్లో అయినా మనం మామిడికాయ వేసుకొని చేసుకోవచ్చు కదా. పోపు మామిడికాయ నలిగిపోయింది. ఇప్పుడు ఈ మెంతి కూరని ఇందులోకి వేసేద్దాం. ఈ పచ్చళ్ళల్లో ఎక్కడ ఒక్క చిటికెడు చుక్క కూడా నీళ్లు తగలేదు చూడండి. మొదట ఆకుకూరలో ఉన్నదే తడి, తర్వాత ఇంకెక్కడ తగలకుండా ఉంచితే మీరు ఫ్రిడ్జ్లో పెడితే 2-3 రోజులు హాయిగా ఉంటుంది. శీతాకాలము వర్షాకాలం అయితే బయట పెట్టినా కూడా ఉంటాయండి. లేదు ఒక్క పూటకి అనుకుంటే వాడేసుకోవటం. ఆకుకూరని ఇందులో వేసి నూరేసేద్దాం. మెంతి కూర మామిడికాయ పచ్చడి కూర. ఈ పచ్చడి వాసన చూస్తేనే ఆకలేసి అన్నం తినేద్దాం అనిపించేలాగా ఉంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఇది చిన్నగా తయారు చేసుకోవటం, ఎక్కువ చేయాలని అనుకోవద్దు. 2 పూటలకి ఒక 4గురికి సరిపడా అంతే పచ్చడి, ఇంకా అంతకంటే వద్దు. పిల్లలకి, చిన్నపిల్లలు కూడా కొంచెం 4-5 సంవత్సరాలు వస్తే చక్కగా నెయ్యి వేసి కలిపి పెట్టండి. పచ్చళ్ళ రుచి వల్ల ఏంటంటే నోట్లో లాలాజలం ఎక్కువ ఊరుతుంది, నోరు ఊరుతుంది అంటాం కదా మనం. దానివల్ల డైజెషన్ ఇష్యూస్ చాలా తగ్గిపోతాయండి. అందుకని రోటి పచ్చళ్ళు పాత వాళ్ళు ఏంటంటే ఎక్కువ అన్నం కూడా తినేవాళ్ళు వీటితోటి. మనం ఇప్పుడు అంత చెయ్యము, మనకి ఎవడో చాలా న్యూట్రిషన్ అవన్నీ కావాలి కదా. ఆ కూరలు ఈ కూరలు తిరగకపోతే ఎలాగా అలా ఆలోచిస్తాం. అవన్నీ చేయండి. బట్ ఇది కూడా ఈ పాతకాలపు పద్ధతిని కూడా మానేయకుండా ఊరగాయలు తక్కువ తిని రోటి పచ్చళ్ళని పెంచుకోండి. ఈ సీజన్లో మనం ఎట్లాగో ఆవకాయలు పెట్టుకుంటాం, అవి ఎలాగో తింటాం కదా. మధ్యలో ఈ మామిడికాయతో కలిసిన రకరకాల పచ్చళ్ళ రుచులు చూడండి, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రోటి పచ్చళ్ళ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.